సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఏదైతే 2020 అంటే మనకి 2020లో హానా నుంచి రాబోతున్న కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్పబోతున్నాను. సో ఇది చూసుకుంటే మనకి ఆల్రెడీ మనకి ఇండియాలో లాంచ్ కావాల్సిన ప్రోడక్ట్స్ అంటే మనకి జనవరి 2019లోనే వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ కావాల్సింది. బట్ కొన్ని కారణాల వల్ల ఇది వచ్చేసరికి మనకి వీళ్ళ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నామంటే ఏదైతే హానర్ నుంచి 2020లో మనకైతే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే లాంచ్ చేయబోతున్నట్టు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో వీళ్ళు వచ్చేసరికి మనకి 2019 మిడిల్లో రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేశారు. సో చూసుకున్నామంటే మనకి హానర్ 20 అలాగే హానర్ 20 అయ్యన్నమాట. సో వాటి లాంచ్ తర్వాత మనకి హానర్ నుంచి ఇంకా మిగతా మొబైల్స్ కానీ సో ఏ మనకి అప్డేట్స్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి వీళ్ళు 2020లో ఏదైతే కొన్ని మొబైల్స్ అలాగే కొన్ని ల్యాప్టాప్స్ కానీ సో వీటైతే లాంచ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అయింది. సో ఏదైతే మనకి 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే అలా కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు మనకి ఎప్పుడైతే లాంచ్ కాబోతున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో మన ఛానల్ నుంచి మీరు అప్డేట్ మిస్ కాకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే మాత్రం సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో అట్లీస్ట్ ఈరోజు మనకి 10 లైక్స్ అయినా ఒకసారి లైక్ చేయండి. సో మీరు లైక్ చేశారంటే మనకి ఏదైతే నేను పెట్టబోయే వీడియోస్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, వీళ్ళు చూసుకున్నామంటే మనకి హానర్ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. 2020 జనవరిలో మనం చూసుకున్నామంటే హానర్ నుంచి కొత్త మొబైల్ అలాగే కొన్ని డివైస్ అయితే రాబోతున్నాయి. సో ఈ ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. సో వాటిని ఇండియాలో తీసుకోవడానికి ఇంత టైం అయితే పడింది. సో మీకు తెలిసిందే మనకి హానర్ అనేది హువాయ్ సబ్ బ్రాండ్ అని చెప్పేసి హువాయ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయంటే మనకి ఏదైతే యూఎస్ఏ నుంచి అయితే చూసుకున్నామంటే మనకి అయితే వాళ్ళైతే కంప్లీట్గా బ్యాన్ అయితే చేశారు. సో వాటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి అయితే హానర్ నుంచి రాబోయే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అయితే మనకి స్టాప్ అయినాయి. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో 2020 జనవరి కల్లా మనకి ఏదైతే హానర్ నుంచి ఏదైతే మనకి హానర్ 9X కానీ అలాగే మన హానర్ మ్యాజిక్ 2 కానీ దాంతోపాటు మనకి హానర్ మ్యాజిక్ బుక్ ఏవైతే ఉన్నాయో వీటినైతే లాంచ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనకి ఆల్రెడీ చైనాలో అయితే సోల్డ్ అయిన ప్రోడక్ట్స్ అయితే మనకి అమ్ముడుపోయిన ప్రోడక్ట్సే. సో ఇవి మనకి ఇక్కడ తీసుకోవడానికి అయితే టైం అయితే పట్టిందనమాట. సో మనం చూసుకుంటే వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను చెప్తాను. సో ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ అయిన ప్రోడక్ట్సే. సో ఫస్ట్ చూసుకున్నామంటే మనకి అయితే హానర్ 9X నుంచి మారుతాం. సో దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నామంటే 9.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఎమోఎల్ఈడి డిస్ప్లే అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకి రెజల్యూషన్ సైజ్ చూసుకున్నామంటే ఇది వచ్చేసరికి 2340 ఇంటూ 10080 పిక్సెల్స్ అయితే మనకి మొబైల్ అయితే రాబోతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మారితే సో ఫ్రెండ్ దీంట్లో వీళ్ళు ఓన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. సో 710F SoC చిప్సెట్ ఏదైతే ఉందో దీని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈసారి వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఏదైతే మనకి ప్రైమరీ సెన్సార్ చూసుకున్నామంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఏ సెన్సార్ అని మనకి మెన్షన్ అయితే చేయలేదు. బట్ దీనికి సంబంధించిన ఏదైతే అపర్చర్ చూసుకున్నామంటే F1.8 అపర్చర్ అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే మనకి సెకండరీ మెగాపిక్సెల్ చూసుకున్నామంటే ఇది వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకి రాబోతుంది. ఇది వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్స్లో మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయడానికి అయితే ఈ 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో అది మనకి యూజ్ అవుతుంది. అలాగే మనకి థర్డ్ కెమెరా చూసుకున్నామంటే థర్డ్ వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ షార్ట్స్కి అయితే మనకి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి అయితే మోటరైజ్డ్ పాప్అప్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే F2.2 అపర్చర్ అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే మనకి ఏదైతే దీనికి సంబంధించిన బ్యాటరీ గురించి మారితే దీంట్లో వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకి ఏదైతే హానర్ 9X సంబంధించిన స్పెసిఫికేషన్. సో ఇది వచ్చేసరికి మనకి తొందరలోనే జనవరి 2020లో అయితే ఈ మొబైల్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే మనకి అయితే హానర్ మ్యాజిక్ వాచ్ 2 గురించి మాట. సో దీన్ని చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ అయితే వాచ్ అయితే రాబోతుంది. ఏదైతే మనకి 42mm డైల్లో అలాగే మనకి 46mm డైల్స్ అయితే ఈ వాచ్ ఏదైతుందో అయితే మనకి రాబోతుంది. ఫస్ట్ చూసుకున్నామంటే మనకి దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ గురించి మారితే దీనిలో వచ్చేసరికి మనకి ఏరోస్పేస్ గ్రేడ్ 361 స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దాని అయితే గ్రేడ్ సంబంధించిన మెటీరియల్ అయితే దీంట్లో యూజ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించిన డిస్ప్లే గురించి మారితే ఏదైతే 42mm డైల్లో చూసుకున్నామంటే 1.2 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకి 46mm డైల్లో చూసుకున్నామంటే 1.39 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసిన డిస్ప్లే
నుంచి మారితే దీంట్లో వచ్చేసరికి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది మనకి 2 వేరియంట్స్ అనమాట. అలాగే ఇది అయితే మనకి ఇంటర్నల్ ర్యామ్ గురించి చూసుకుంటే మనకి రెండిట్లో మనకి 4GB ఇంటర్నల్ ర్యామ్ అయితే ఉంటుంది. బట్ స్టోరేజ్ ఎంత ఉంటుంది మనకి వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన ఏదైతే మనకి కలర్స్ గురించి మారితే సో 46mm డయల్కి సంబంధించిన కలర్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్లో అలాగే బ్రౌన్ కలర్లో అయితే మనకి అందుబాటులో రానుంది. అలాగే మనకి 42mm డయల్కి సంబంధించిన వేరియంట్ కలర్స్ చూసుకున్నామంటే ఇది కూడా మనకి బ్లాక్ కలర్లో రాబోతుంది. అలాగే మనకి గోల్డ్ కలర్లో ఈ వాచ్ ఏదైతే ఉందో ఇది మనకి లాంచ్ కాబోతుంది. సో దీనికి వచ్చేసరికి మనకి ఏదైతే ఫిట్నెస్ ట్రాకర్స్ లాగైతే మనకి వాచ్ ఏదైతే ఉందో అయితే మనకి యూజ్ అయితే అంటే మన రెగ్యులర్గా MI బ్యాండ్ చూసాం కదా, సో అలాగే ఈ వాచ్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి కొన్ని ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసుకున్నామంటే దీని వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ అయితే మనకి వాచ్లోకి అయితే వస్తాయి. అలాగే మనకి అయితే టెక్స్ట్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో టెక్స్ట్ కానీ మనం ఈ వాచ్ నుంచి అయితే మనం సెండ్ అయితే చేయొచ్చు. దాంతోపాటు మనకి దీంట్లో ఇంకో ఫీచర్ చూసుకున్నామంటే హెల్త్ సెంట్రిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే యూజ్ చేశారు. దాంతోపాటు మనకి హార్ట్ రేటింగ్ సెన్సార్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేశారని చెప్పొచ్చు. సో దాంతోపాటు మనకి స్లీప్ మానిటరింగ్, దాంతోపాటు మనకి వర్చువల్ పెడెస్ట్రియన్స్ అంటే మనకి రన్నింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ సో ఎన్ని టోటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం ఏదైతే హానర్ మ్యాజిక్ వాచ్ 2లో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ గురించి దీనికి సంబంధించిన బ్యాటరీ లైఫ్ గురించి మారితే ఏదైతే మనకి 46mm డైల్ ఉంది కదా, ఇది చూసుకుంటే మనకి 14 డేస్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే మనం సింగిల్ ఛార్జ్ చేసామంటే 14 డేస్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే మనకి ఏదైతే 42mm డైల్ ఉంది కదా, ఇది చూసుకున్నామంటే మనకి సింగిల్ ఛార్జ్ చేసామంటే 7 డేస్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో దాంతోపాటు మనకి ఏదైతే హానర్ మ్యాజిక్ వాచ్ 2లో అయితే వాటర్ రెసిస్టెంట్ కూడా ఏదైతే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. సో 50mm వరకు మనకి వాటర్ రెసిస్టెంట్ ఏదైతే ఉందో దానైతే మనం యూస్ అయితే చేసుకోవచ్చు. సో చూసుకుంటే మనకి బ్యాటరీ బ్యాకప్లోకి వచ్చేసామంటే 90 minutes వరకు మనకి ఏదైతే ఇది హార్ట్ మానిటరింగ్ కానీ లేదంటే మనకి స్విమ్మింగ్ కానీ సో యాక్టివిటీస్తో అయితే మనకి 90 minutes వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని వీళ్ళైతే అంచనా చేస్తున్నారు. అలాగే మనకి 30 minutes వరకు మనకి అయితే మ్యూజిక్ ప్లేబ్యాక్ ఉంటుంది కదా, సో దాన్ని యూస్ చేసామంటే 30 minutes వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే రావచ్చు అని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు జస్ట్ సింపుల్గా ఏదైతే మనకి జస్ట్ నోటిఫికేషన్ కానీ సో ఇలా యూస్ చేశారంటే మనకి 14 days అలాగే 7 days వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇది మనకి అయితే హానర్కి సంబంధించిన హానర్ మ్యాజిక్ వాచ్ 2 అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ అలా చూసుకున్నామంటే వీళ్ళు అనౌన్స్ చేసింది ఏదైతే వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్స్ గురించి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నామంటే ఆల్రెడీ అక్కడ మనకి చైనాలో చూసుకుంటే ఆ హానర్కి సంబంధించిన హానర్ మ్యాజిక్ బుక్ని అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు ఏంటంటే మన ఇండియాలో కూడా వీటికి సంబంధించిన ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండియాలోకి తేబోతున్నట్టు చెప్తున్నారు. సో వచ్చేసరికి మనకి ప్రెజెంట్ ఉన్న MSI కానీ HP కానీ అలాగే మనకి షామీకి సంబంధించిన ల్యాప్టాప్స్ కానీ సో వీటికి కాంపిటేటర్గా అయితే వీళ్ళు ల్యాప్టాప్ అయితే ఇండియాకి అయితే తేబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే ల్యాప్టాప్ ఏవైతే ఉన్నాయో అయితే మనకి ఇండియాలోకి రాబోతున్నాయి. ఏది చూసుకున్నామంటే మనకి హానర్ మ్యాజిక్ బుక్ అలాగే మనకి ఇంకో వర్షన్ చూసుకున్నామంటే హానర్ మ్యాజిక్ బుక్ ప్రో అనమాట. సో ఈ 2 మోడల్స్ అయితే మనకి ఇండియాలోకి అయితే రాబోతున్నట్టు ఇలాంటి కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే దీన్ని చూసుకుంటే మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మారితే దీంట్లో వచ్చేసరికి మనకి 2 ప్రాసెసర్లు అయితే ఈ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళైతే తెస్తున్నారు. సో ఫస్ట్ చూసుకున్నట్టు మనకి ఏదైతే ఇంటెల్ 10th generation సంబంధించిన ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే హానర్ మ్యాజిక్ బుక్ రాబోతుంది. అలాగే మనకి దీంతో పాటు కాకుండా ఏదైతే AMDకి సంబంధించిన ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో సో వాటితో కూడా ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దీన్ని తేబోతున్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేస్తారు. అంటే మనకి హువాయికి ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్లు అలాగే మనకి AMDకి సంబంధించిన ప్రాసెసర్లతో ఈ వేరియంట్స్ ల్యాప్టాప్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అయితే మనకి రావచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో. సో ఈ వీడియో వచ్చేసరికి 2020లో మనకి హానర్ నుంచి రాబోతున్న ప్రోడక్ట్స్ అయితే మనకి 3 ప్రోడక్ట్సే. సో చూద్దాం వీళ్ళు 2020 కన్నా మనకి ఇండియాలో అయితే లాంచ్ చేస్తారో లేదో. బట్ ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో దానిపైన మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది చెప్పేదానికి కొన్ని ఆర్టికల్స్ ప్రకారం మనం చూసుకున్నామంటే ఏదైతే మనకి హానర్ 9X ఉంటుంది కదా, సో దాంట్లో వచ్చేసరికి అఫీషియల్గా వీళ్ళు ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ కానీ సో గూగుల్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దీంట్లో సపోర్ట్ చేస్తాయని చెప్పేసి వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారని కొన్ని వెబ్సైట్స్ అయితే మనకు చెప్తున్నారు. సో చూద్దాం మనకి 2020 దాకా వెయిట్ చేసామంటే సో హానర్ 9X కానీ అలాగే మనకి హానర్కి సంబంధించిన మ్యాజిక్ వాచ్ 2 కానీ అలాగే మనకి ఏదైతే హానర్ బుక్ మ్యాజిక్ బుక్ ఉంది కదా, సో వాటిని లాంచ్ చేస్తారో లేదో. సో ఒక లాంచ్ చేసినా వీటి ప్రైజెస్ ఎంత పెడతారనే దాని గురించి అయితే మనకి బేస్ అయి ఉంటుంది. సో ఈ ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో కాంపిటీటర్ కాదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే మాత్రం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం. సో ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో నా పేరు పవన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.